నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మనవాళ్ళ కథలు. ఈరోజు మనం చెప్పుకోబోయేది సమర్థ రామదాసు గురించి. రామదాసు అని అనగానే అందరికీ కంచర్ల గోపన్న రామదాస్ అని అనుకుంటారు. కానీ ఈయన కాదు. సమర్థ రామదాసు ఎవరో, ఆయనకి రామదాసు అని పేరు ఎందుకు ఇచ్చారో ఈరోజు ఈ కథలో తెలుసుకుందాం. మహారాష్ట్ర ప్రాంతంలో గోదావరి ఒడ్డున జాంబ్ అనే గ్రామం ఉంది. సూర్యాజీ ఆ ఊరి కరణం. ఆయన భార్య రనూబాయ్. సూర్యాజీ చదువుకున్నవాడు, సూర్యోపాసన చేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో మన దేశంలో పరాయి వాళ్ళ రాజ్యం ఉండేది. ఎక్కడ చూసినా ఆవుల్ని చంపడం, ప్రజల్ని హింసించడం, గ్రామాలను తగలబెట్టడం, ఈ విధంగా పరాయి వాళ్ళ ఆగడాలు మితిమీరిపోయాయి. వాళ్ళది మన ధర్మం కాదు, గుడులు గోపురాలు అంటే వాళ్ళకి విరోధం. ఈ ఆగడాలకు ప్రజలు తల్లడిల్లిపోయేవాళ్ళు. సూర్యాజీ కూడా ఉద్యోగం అంటే విసిగిపోయాడు. చివరకు ఆ ఉద్యోగాన్ని వదిలి ధర్మకర్తనలతో భజన కీర్తనలతో గడుపుతూ ఉండేవాడు. సూర్యాజీకి మొదట సంతానం లేదు. పెళ్ళైన 24 ఏండ్లకు సూర్యనారాయణుని అనుగ్రహం వల్ల వారికి కుమారుడు కలిగాడు. అతనికి గంగాధరుడు అని పేరు పెట్టారు. రానుబాయికి ఒక కోరిక కలిగింది. ఆ ఊరికి దగ్గరే పైఠన్ అనే పట్టణం ఉంది. అక్కడ ఏకనాథుడు ఉండేవారు. ఆయన మహాభక్తుడు, జ్ఞాని, పూర్తిగా విరాగి. ఆయన దీవెనలిస్తే అరిష్టాలు సోకవని ప్రజల నమ్మకం. ఏమండి, పిల్లవాన్ని ఏకనాథుల వారికి చూపిద్దాము అని అన్నది. అంతకంటేనా, ఏకనాథుడు పిల్లవాని చేతుల్లోకి తీసుకొని, అమ్మా, నీవు చక్కని కుమారుణ్ణి కన్నావు, వీడు శ్రేష్ఠుడు అని దీవించి పంపాడు. 3 ఏండ్లు గడిచాయి. ప్రతి చోట శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి వాడ ఒక అయోధ్య, ప్రతి తండ్రి ఒక దశరథుడు, ప్రతి తల్లి ఒక కౌసల్య. దంపతులు రాముడు వంటి కొడుకు పుట్టాలని కోరుకుంటారు. ప్రతి కన్య సీతమ్మల తనకు రాముని వంటి భర్త లభించాలని కలలు కంటుంది. ఆ 9 రోజులు రామమయం. ఆ రోజు నవమి. ఊరి మధ్య రాముల వారి ఆలయంలో బాజాలు మోగుతున్నాయి. గోదావరి గలగలలాడుతోంది. ఎటు చూసినా సందడే. మధ్యాహ్నం కావస్తోంది. ఇహ కొద్ది క్షణాల్లో రాముల వారు అవతరిస్తారు. మంత్రాలతో ఆ మహాప్రభువును స్వాగతిస్తున్నారు పండితులు. భజనలతో ఆ దివ్యమూర్తిని రమ్మని వేడుకుంటున్నారు మిగతా జనం. ఇక 2-3 నిమిషాలలో రాముడు అవతరిస్తాడు అని అనగా ఒక మనిషి పరిగెత్తుకుంటూ రామాలయానికి వచ్చాడు. సూర్యాజీ, అమ్మగారు నొప్పులు పడుతున్నారు, మిమ్మల్ని త్వరగా రమ్మంటున్నారు అని చెప్పాడు. సూర్యాజీ హడావిడిగా ఇంటికి చేరాడు. ఆనాడు త్రేతాయుగంలో సరిగ్గా శ్రీరామచంద్రుల వారు జన్మించిన సమయంలోనే రనూబాయికి మరో కొడుకు పుట్టాడు. సూర్యాజీ సంతోషానికి అంతులేదు. తన జన్మంతా సూర్యోపాసనలో గడిచింది. శ్రీరామచంద్రుని వంశానికి మూల పురుషుడు శ్రీ సూర్య భగవానుడు. ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఆయన ప్రసాదించాడు ఈ పుత్రుణ్ణి. అందుకని ఈ పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టారు. 21 రోజు తరువాత పిల్లవాడిని తీసుకొని భార్య భర్త ఏకనాథుల వారి దగ్గరకు మళ్ళీ వెళ్ళారు. ఏకనాథుడు అతన్ని చూసి, సూర్యాజీ, మన జన్మలు తరించాయి. ఇన్నాళ్ళు ఎదురు చూసిన కలలు చిగురించే కాలం వచ్చింది. ఇతడు మనకు రక్షకుడు అవుతాడు అని దీవించాడు. మహాత్ములు, జ్ఞానులు, వాళ్ళకి భవిష్యత్తు తెలుస్తుంది. వారి మాటలకు ఎదురుండదు. మరి నారాయణుడికి మొదట్నుంచి భయం అంటే తెలియదు. ఇంట్లో తల్లి రామాయణ కథ చెప్తూ ఉండేది. అతనికి హనుమంతుడంటే చాలా ఇష్టం. అప్పటి నుండే హనుమంతునిలా చెట్లెక్కడం, దూకడం, పక్కడే ఉన్న గుట్టలపైకి పరిగెత్తడం, నదిలో ఈదడం, ఇవి అతని ఆటపాటలు. వద్దురా తండ్రి, అక్కడ దయ్యాలుంటాయి అనేది తల్లి. దయ్యాలా, రాని చూద్దాం అని నవ్వేవాడు నారాయణ. 3వ ఏట నారాయణను ఊరి బడిలో చేర్చారు. 2 ఏళ్లలో ఆ బడిలో చెప్పగలిగిందన్నీ నారాయణ నేర్చేసుకున్నాడు. అతనికి 5వ ఏడు వచ్చింది. పద్ధతి ప్రకారం ఉపనయనం చేసి బ్రహ్మచర్య దీక్ష ఇచ్చారు. ఉపనయనమై 2 ఏండ్లు గడవక ముందే సూర్యాజీ ఈ లోకాన్ని విడిచిపెట్టారు. పెద్ద కొడుకు గంగాధరుడు చిన్నవాడైన బుద్ధిమంతుడు. వంశపార్యపరంగా శిష్యులకు మంత్రోపదేశాలు చేయడం, పురాణ కీర్తనలు చేయడం అలవాటు. ఇంటి విషయాలలో శ్రద్ధ బాగా ఉండేది. ఒకరోజు ఒక శిష్యుడికి మంత్రోపదేశం చేస్తుంటే తలుపులు తోసుకొని నారాయణ లోపలికి చొరబడ్డాడు. నాకు ఉపదేశం చెయ్యండి అని అడిగాడు.
నీవింకా చిన్నవాడివి, అప్పుడే కాదు అని గంగాధరుడు అన్నాడు. నారాయణ మొండితనం చూపించాడు. అన్న చికాకుతో గట్టిగా మందలించాడు. నారాయణ మనసు చివుక్కుమన్నది. నేరుగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళిపోయాడు. చెప్పకుండా వెళ్ళిపోయినవాడు పొద్దెక్కినా ఇంటికి చేరకపోయేసరికి ఇంట్లో తల్లి అన్న భయపడ్డారు. ఊరంతా వెతికారు. చివరికి హనుమంతుని పాదాల మీద తల పెట్టుకొని ఆనందంగా నిద్రపోతున్నాడు నారాయణ. ఆ నిద్రలో అతనికి ఎదురుగా ఒక పెద్ద వెలుగు కనిపించింది. అది కళ్ళు చెదిరిపోయేంత వెలుగు. ఆ వెలుగు మధ్యలో ఒక చేతిలో కోదండం, ఒక చేతిలో బాణం పట్టుకొని లేత నీలి మబ్బు రంగుతో అంతెత్తు మూర్తి కనిపించింది నారాయణుడికి. నారాయణ, సాధన చెయ్యి, తపస్సు చెయ్యి. నీవు చేయవలసింది ఎంతో ఉంది. ధర్మాన్ని నీవే కాపాడాలి అని మాయమైపోయాడు. ఆ నిద్రలో, ఆ సంతోషపు మైకంలో ఉన్న నారాయణను అన్నగారు తట్టి నిద్రలేపారు. శ్రావణ శుద్ధ నవమి. అప్పటి నుండి నారాయణ తనను రామచంద్రునికి అర్పణ చేసుకున్నాడు. రామదాస్ అయినాడు. అప్పుడు అతని వయసు 8 ఏళ్ళు. ఆ రోజు నుంచి అతని ధోరణే మారిపోయింది. ఎప్పుడూ ఏదో ధ్యాస. గంటల తరబడి ఎటో పోయేవాడు. మాట్లాడడం తగ్గించేశాడు. ఇంటి పనులను పట్టించుకునేవాడు కాదు. మరీ ఇంత పట్టించుకోకపోతే ఎట్లాగరా అని తల్లి ఒకసారి మందలించింది. నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకునేవాడు. పిల్లవాడు ఎంతసేపటికి కనిపించకపోయేసరికి అందరికీ బెంగే. ఇల్లు వాకిలి గాలించిన తరువాత తీరా చూస్తే ఇంట్లోనే ఒక మూల ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చునేవాడు. ఈ చీకట్లో ఏం చేస్తున్నారా అని అన్నది తల్లి. ఈ విశ్వాన్ని గురించి చింతన చేస్తున్నానమ్మా అని అనేవాడు నారాయణ. తల్లికి దిగులేసింది. ఆమెకు అర్థం కాలేదు. నారాయణకు ఏ విషయాన్నైనా ఒకసారి వింటే జ్ఞాపకం ఉంటుంది. 12 ఏళ్ళు దాటేసరికి అతడు ఎన్నో రహస్యాలను తెలుసుకున్నాడు. ఎన్నో గ్రంథాలు చదివాడు. ధర్మరహస్యాన్ని గ్రహించాడు. ధర్మాన్ని గురించి చెప్పడానికైతే ఎవరైనా చెప్పవచ్చు, కానీ ఆచరణే కష్టం. ధర్మాన్ని ఈ శరీరంతో ఆచరించాలి. అది ఒక పెద్ద సాధన. ఆ దారిలో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలుంటాయో. అందుకని పుస్తకాలు చదవడం, ధర్మరహస్యాలు తెలుసుకోవడంతో పాటు రామదాసు రోజు వ్యాయామం కూడా చేస్తూ ఉండేవాడు. అలా శరీరానికి ఉక్కు కడ్డీగా నిర్మించుకున్నాడు. గుండె నిబ్బరం, మాటల్లో పొందిక అన్నీ అలవడ్డాయి. తల్లి కొడుకు ధోరణిని కనపెడుతూనే ఉంది. ఒకనాడు పెద్ద కొడుకుని పిలిచి, వీడిలా అయిపోతుంటే ఎలారా, చూస్తూ వదిలిపెడితే చేతికి చిక్కుతాడా అని అన్నది. అదే నేను ఆలోచిస్తున్నానమ్మా అని అన్నాడు గంగాధరుడు. త్వరగా మెడకో గుదిబండం తగిలిస్తే గాని దారికి రాడు అని అన్నది తల్లి. మంచిదే, కానీ వాడి జాతకంలో ఆ జాతకం గీతకం అన్నీ సర్దుకుంటాయి అని అన్నది తల్లి. గంగాధరుడు జ్ఞానైన, తల్లి మమకారం ముందు శ్రీ శంకరాచార్యుల వంటి వారు. రామదాసు వివాహం నిశ్చయమైంది. రనుబాయ్ అన్న భాంజీ, ఆయనకు ఒక కూతురున్నది. వారిది పక్కనే ఉన్న ఆసన్గావ్ అనే ఊరు. కావలసిన సంబంధం. ముహూర్తానికి పెండ్లివారు తరలి వెళ్లారు. పెండ్లి పీటల మీద తెర అడ్డంగా పట్టారు. మహాసంకల్పం పూర్తయింది. ఒక్క క్షణంలో తెర తొలగిస్తారు. సావధాన శుభలగ్న సావధాన అంటున్నాడు పురోహితుడు. రామదాసుకు ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. ఎవరికి హెచ్చరిక? తనకే. శ్రీరాముని దాసునిగా, హనుమంతునికి ఉపాసకునిగా ధర్మాన్ని నిలపమన్నాడు తనకు శ్రీరాముడు. అది ఆ ప్రభువు ఆదేశం. మరి ఈ పెండ్లి తనకు బంధనం కాదు. తన కాళ్ళకి ఈ సంసారపు సంకెళ్ళ. ముహూర్తం సమీపిస్తున్నది. సావధాన శుభలగ్న సావధాన అంటున్నాడు పురోహితుడు. రామదాసు శరీరంలో మెరుపు మెరిసింది. హనుమంతునిలా ఘవం ప్రవేశించింది. పెండ్లి పీటల నుండి అమాంతంగా బయటకి దూకి చుట్టూ ఉన్న బంధువులను తోసేసి చీకట్లోకి దూసుకొని వెళ్ళిపోయాడు. ముహూర్తం ఆగిపోయింది. నారాయణ నేరుగా గోదావరి ఒడ్డుకు వెళ్ళి ఆ అర్ధరాత్రి నదిని ఈదుతూ ఆవలిగట్టుకు చేరుకున్నాడు. అలా 11 రోజులు 100 మైళ్ళకు పైగా నడిచాడు. తిండి లేదు, కంటికి కునుకు లేదు. పగలెవరైనా గుర్తించి వెనక్కు తీసుకొని వెళ్తారేమోనని భయం. 11వ రోజున ఏవో గుడిగంటలు అమృతంలా ప్రణవంలా వినిపించాయి. దూరంగా ఒక దేవాలయ శిఖరం మసక మసక కనిపిస్తోంది. రామదాసు శరీరం జలధరించింది. అదే పంచవటి.
శ్రీరామచంద్రుల వారు దండకారణ్యంలోకి ప్రవేశించి అక్కడే చాలా కాలం గడిపారు. రామదాసు గోదావరిలో స్నానం చేసి ఆలయంలో రాముల వారి దర్శనం చేసుకున్నారు. పంచవటిని వాల్మీకి చాలా గొప్పగా వర్ణించారు. ఏకనాథుల వారు కూడా అద్భుతంగా వర్ణించారు. రామదాసు ఈ రెండిటిని చదివాడు. అంతకు ఎక్కువగా హాయినిచ్చే స్థలం పంచవటి. ఇది తన సాధనకు తగిన క్షేత్రమని నిశ్చయించుకున్నాడు. దగ్గరే టాకలి అనే గ్రామం ఉంది. అక్కడ నందిని నది గోదావరిలో కలుస్తుంది. గుడికి దూరంగా ఉండే ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. అక్కడికి ఎవ్వరూ రారు, ఏకాంతంగా ఉండే స్థలం అది. మాఘమాసం శుద్ధ సప్తమి నాడు రామదాసు తన సాధనను తపస్సును ప్రారంభించాడు. అప్పటికి ఇల్లు విడిచి 2 నెలలైంది. సూర్యోదయానికి 2 గంటల ముందే లేచి నందిని గోదావరి నదుల సంగమంలో స్నానం చేసేవాడు. 108 సార్లు సూర్య నమస్కారాలు వ్యాయామం అయిన తరువాత సూర్యుడు నడినెత్తికి వచ్చేదాకా గాయత్రి త్రయోదశాక్షరి మంత్రం జపిస్తూ అలా గోదావరి జలంలోనే నిల్చునేవాడు. నీళ్ళల్లో నిల్చున్నప్పుడు చేపలు కాళ్ళను పీకుతుండేవి, ఘాట్లు కూడా పడేవి. జీవితాంతం వారి శరీరంలో ఆ ఘాట్లు అలా కనిపిస్తూనే ఉండేవి. మధ్యాహ్నం అయిన తరువాత బ్రహ్మయజ్ఞం పూర్తి చేసుకొని 5 ఇళ్లకు వెళ్ళి భిక్షను తీసుకునేవాడు. ఆ భిక్షను శ్రీరామచంద్రునికి అర్పించి దాన్ని 3 సార్లు తినేవాడు. మధ్యాహ్నం ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, భగవద్గీత చదువుకునేవాడు. నాసిక్ అక్కడికి దగ్గరలోనే ఉంది. నాసిక్లో రామమందిరంలో భజనలు కీర్తనలు జరుగుతూ ఉండేవి, ప్రవచనాలు సాగుతుండేవి. అక్కడికి వెళ్ళి వినేవాడు. చీకటి పడిన తరువాత టాకలికి తిరిగి వచ్చి స్నాన సంధ్యలు యోగాభ్యాసం చేసి నిద్రపోయేవాడు. అలా 2 ఏళ్లు గడిచిపోయాయి. జనసంఖ్య పెరిగింది. శరీరంలో ముఖంలో ఒక వింత కాంతి ప్రవేశించింది. నిద్రలోనూ శ్వాసలోనూ ఈ మంత్రం అతనిలో ఒకటే వినిపించేది. అప్పుడే వాల్మీకి రాసిన రామాయణాన్ని ఒక ప్రతిస్వయంగా రాసుకోవాలని నిశ్చయించుకున్నాడు. బాలకాండం, అయోధ్యకాండం, అరణ్యకాండం రాసుకున్నాడు. అప్పటికి రామదాసు వయస్సు 16 ఏళ్ళు. ఎప్పుడు చూసినా తపం, జపం, రామనామ స్మరణం. అలాంటి యువకుణ్ణి జనం విడ్డూరంగానే చూసేవాడు. పాపం దిక్కులేని వాడని కొందరు అంటుండేవారు. ఇంటి నుండి పారిపోయి వచ్చినట్లుంది అని కొంతమంది అనేవారు. మతి చలించినట్లుండేది రామదాసుకి. ఆ మాటలు అతని చెవున పడుతూ ఉండేవి. రామ, నా మనసు చలించనీకు తండ్రి. అమ్మను, అన్నను, బంధువులను విడిచి నీ పంచనం చేరాను. బుద్ధి ఇంకా నిలవడం లేదు. నన్ను అనుగ్రహించు తండ్రి. ఆశ్రయం లేని వాణ్ణి, తిండికి ఆధారం లేదు, ఒంటి నిండా గుడ్డలు లేవు. ఈ బ్రతుకంతా నీదే. నలుగురు వెక్కిరిస్తున్నారు రామా అని దీనంగా వేడుకుంటూ ధ్యానంలో లీనమయ్యేవాడు. వైశాఖ మాసం ప్రతిరోజు తాను స్నానం చేస్తూ ఉండిన సంగమంలో స్నానం చేసి తీరాన ధ్యానంలో నిల్చుని ఉండేవాడు. మనసు శ్రీరామునిపై నిలిచి ఉన్నది. అప్పుడే ఒక యువతి వచ్చి ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసింది. రామదాసు సాంప్రదాయం ప్రకారం అష్టసంతాన సౌభాగ్యవతి భవ అని దీవించాడు. యువతి గొంతులోంచి దుఃఖం పొంగి వస్తోంది. అప్పటికి కానీ రామదాసుకు సంగతి అర్థం కాలేదు. పక్కనే ఒక చితిని పేరుస్తున్నారు. అక్కడ ఒక శవం ఉన్నది. 10 మంది జనం ఉన్నారు. ఆ శవం ఆ యువతి భర్తదే. రామా, ఏమిటి నీ లీల? ఎందుకు ఇలా దీవించేశావు? నీ పరువు నిలుపుకో తండ్రి అంటూ దీనంగా ప్రార్థించాడు. అలా ప్రార్థించి త్రయోదశాక్షరిని జపిస్తూ శవం దగ్గరకు వెళ్ళి కమండలంలోని గోదావరి జలాన్ని ఆ శవం మీద చల్లాడు. ఆ జలం మీద పడగానే శవంలో కదలిక కనిపించింది. ఆ యువకుడు లేచి కూర్చున్నాడు. ఆ యువతి ఆనందానికి అంతే లేదు. రామదాసు పాదాల మీద పడి, తండ్రి, నీ రుణాన్ని ఎలా తీర్చుకోను అంటూ వేడుకుంది. అమ్మా, మీకు పుట్టిన మొదటి మగబిడ్డను నాకు అప్పగించండి అని అన్నాడు రామదాసు. చుట్టూ ఉన్న జనం ఈ ఘటన చూసి ఆశ్చర్యపోయారు. ఆ యువకుడు ఆ ఊరి కరణం. రామదాసు మహిమ వల్ల కరణంగారు చచ్చి బ్రతికారన్న వార్త చుట్టుపక్కలంతా వ్యాపించింది. రామదాసును దర్శించుకోవడానికి అప్పటి నుండి జనం గుంపులు గుంపులుగా వస్తుండేవారు. ఆయన మహిమలున్న సాధువని ప్రజలకు నమ్మకం ఏర్పడింది. రామదాసుకు ఇవేవి పట్టేవి కావు.
అప్పటి నుండి ఎవరు పలకరించినా నమస్కరించినా జయ జయ రఘువీర సమర్థ అని అంటూ ఉండేవాడు. స్మరణ రామునిది, దీవెనలు రామునివి. బ్రతుకునంతా అలా రామునికి అర్పించుకున్నాడు. అప్పటికి కిష్కింధ, సుందర యుద్ధకాండలు రాసుకోవడం పూర్తయింది. ఒకరోజు ఆయన కుటీరం బయట ఎవరో కొన్ని నీడలు కనిపించాయి. నీవా తల్లి? రాముని దయ వల్ల నా భర్తను బ్రతికించుకున్న సాత్వి అని గుర్తుపట్టాడు. భార్యాభర్తలు ఒక పసికందును తెచ్చారు. ఆ పసికందును రామదాసు పాదాల వద్ద ఆనందంతో అర్పించబోతుంటే రామదాసు, వచ్చావా నాయనా, నీవు ఉద్ధవుడవి అంటూ చేతిలోకి తీసుకున్నాడు. రామదాసుకు అతడే మొదటి శిష్యుడు. ఆ తల్లిదండ్రులు ఎంతటి పుణ్యాత్ములో! ఏడాది పసికందును అలా అప్పగించి ఆనందపడ్డారు. టాకలిలో ఉంటూ ఉండగానే రామదాసు కీర్తి నలుమూలలా వ్యాపించింది. నాసికా త్రయంబకం గోదావరి తల్లి పుట్టిన చోటు. అది దక్షిణ గంగ. ఆ ప్రాంతాన్ని జన్మస్థలమని కూడా అంటారు. తీర్థయాత్రల కొరకు, వ్యాపార వాణిజ్యాలకు దేశంలో తిరిగే జనం తప్పక నాసికా త్రయంబకానికి రావాల్సిందే. అలా పండితులు, పామరులు, లౌకికులు, సాధువులు, సంత సన్యాసులు రావడం, దగ్గరే రామదాస్ అనే మహానుభావుడు ఉన్నాడని తెలుసుకొని ఆయన దర్శనానికి వెళ్ళడం, ఇది పరిపాటయింది. అలా రామదాసుకు దేశంలో జరుగుతున్న అన్ని విషయాలు తెలుస్తూ ఉండేవి. ఉత్తరాదిన యావత్తు మొగలాయల ఏలుబడిలో ఉంది. విజయనగర సామ్రాజ్యం పడిపోవడంతో దక్షిణాదిన కూడా విదేశీయులు పరిపాలన ఏర్పడింది. సనాతన ధర్మానికి ఈ ఏలికలు విరోధులు, స్వదేశీ సమాజానికి శత్రువులు. గుడులు, దేవతలు, ధర్మం, వ్రతాలు, తీర్థాలు, తీర్థయాత్రలు అన్నీ అంతరించిపోతున్నాయి. తట్టుకోలేని వాళ్ళు తాత ముత్తాతల ధర్మాన్ని వదులుకుంటున్నారు. తట్టుకొని ఎదిరించగలవారు కలయిక లేనందువల్ల వేరువేరుగా పోరాడి ధ్వంసమవుతున్నారు. దేశంలో చెప్పరాని వ్యాకులత్వం, దైన్యం వ్యాపించినందువల్ల మిగతా జనం తలదించుకొని బ్రతుకుతున్నారు. రామదాసు ఈ వార్తలు వింటుండేవాడు. ప్రజల దైన్యానికి కుమిలిపోయేవాడు. రాముడు, కృష్ణుడు పుట్టిన ఈ పుణ్యభూమి ఈ విధంగా భయంతో చేతకానిదైపోయిందేమి రామయ్య అంటూ ఏడుస్తూ ఉండేవాడు. ఈ నేలలో అధర్మం ఎలా పెరిగిపోతోందో చూడయ్యా, నీవు ధైర్యం ఇచ్చి నిల్చోకపోతే మా గత ఏం కావాలి రామా అంటూ ప్రార్థించేవాడు. అప్పటికే ఆయన శరీరంలో హనుమంతుని అంశ ప్రవేశించింది. బుద్ధిలో బృహస్పతి ప్రవేశించాడు. మాటలలో ఆకర్షణ ప్రవేశించింది. మహారాష్ట్రలో నాసికా క్షేత్రం చుట్టూ ఎన్నో యోజనాలలో నివసించే జనానికి రామదాసు మహాయోగి, రాముని సాక్షాత్కారం పొందిన పరమ భాగవతుడు. ఆయన మాట అంటే అక్కడ వేదమంత్రమే. రామదాసు కడుపు ఉడికిపోయింది. శ్రీరామ భక్తులకు, ఆంజనేయుని ఉపాసకులకు భయమా? ఈ భయాన్ని పారద్రోయాలి. ధర్మానికి అపజయం ఏమిటి? రామదాసు మనస్సులో నిశ్చయం ఏర్పడింది. మళ్ళీ స్వధర్మాన్ని, స్వరాజ్యాన్ని నెలకొల్పాలి. కానీ ఇది ఒక మనిషి చేసే పని కాదు. తన వలె ఇంకా ఎందరో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడెక్కడ చేస్తున్నారో దేశంలో ప్రజలు పడుతున్న బాధలను చూడాలి. సంగతులను స్వయంగా తెలుసుకోవాలని టాకలి గ్రామంలో 12 ఏళ్లు గడిచిపోయాయి. ఉద్ధవుడు పెరిగి పెద్దవాడయ్యాడు. రామదాసుకు తగిన శిష్యుడయ్యాడు. ఇక తాను తీర్థయాత్రలు చేసి దేశాన్ని తిరిగి దర్శనం చేసుకోవాలని అనుకున్నాడు. ఈ సంకల్పంతో రామదాసు తీర్థయాత్రలకు బయలుదేరాడు. ప్రతి చోట ఆయన కీర్తనలు, భజనలు సాగుతూ ఉండే. ప్రతి చోట ఒక మారుతి మందిరాన్ని నెలకొల్పేవాడు. ప్రతి మందిరానికి ఒక వ్యాయామశాలను తప్పక జోడింపచేసేవాడు. మారుతి వాయుపుత్రుడు, మహాబలశాలి. ఆయనను స్మరించడం అంటే హృదయంలో రాముని భక్తి, శరీరంలో శక్తి, ఈ రెండిటినీ సాధించడమే. దేశంలో ఇది తిరక రాస్తే గాని రామరాజ్యం రాదు. ఈ ప్రబోధం కొరకు ముఖ్యమైన చోట్ల మఠాలు నెలకొల్పి తగిన వ్యక్తిని మఠాధిపతిగా నియమించేవాడు. అలా మొదలు ఆయన కాశీ క్షేత్రాన్ని సేవించాడు. కాశీకి ఆనందకాననం అని పేరు. మహాప్రళయం వచ్చిన మునగని పవిత్ర నగరం అది. అక్కడే ఒక మారుతి మందిరాన్ని స్థాపించాడు. ఇప్పటికీ ఆ రేవుని హనుమాన్ ఘాట్ అని అంటారు. గంగా, యమున, సరస్వతుల సంగమం తీర్థరాజం ప్రయాగను సేవించాడు.
శ్రీకృష్ణుని లీలాభూమి మధురను, తన ఇష్టదైవం రాముని రాజధాని అయోధ్యను, గంగా బదరీ కేదారాలను, ఉజ్జయిని మహాకాళిని, ద్వారకా తీర్థాలని సేవించాడు. వెళ్ళిన ప్రతి చోట పండితులను పామరులను కలిసి చర్చించేవాడు. తనతో ధర్మస్థాపనకు కలిసి వచ్చే వాళ్ళను ఎన్నుకునేవాడు. ఆయా ప్రాంతాల ఆచారాలను గ్రహించి అక్కడికక్కడి భాషలు నేర్చుకుంటూ అందరిలో ఒకటైపోయేవాడు. వాళ్ళు పడుతున్న బాధలకు కరిగిపోయేవాడు. హిమాలయంలో తిరుగుతున్నప్పుడు రామదాసు మనస్సులో తుఫాన్ చెలరేగింది. స్వరాజ్యం లేదు, స్వధర్మం లేదు, సదాచారానికి గౌరవ మర్యాదలు లేవు, వ్రతాలను చేసుకోవడానికి అవకాశం లేదు. ప్రజలలో భయం ఆవరించింది. ఇన్ని దారుణాలు చూస్తూ బ్రతికే కన్నా నీ పాదాలను శాశ్వతంగా చేరుకోవడమే మేలు రామన్నా అని అనుకొని జలసమాధి చేసుకుందామని నిశ్చయించుకున్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు సాక్షాత్కరించి, నీవు ధర్మస్థాపనకు దారి చూపవలసిన వాడివి. ఆ పని ఇంకా మొదలే కాలేదు. ఈ నిర్వేదం నీకెలా వచ్చింది? కర్తవ్యాన్ని నెరవేర్చు, నీవే సమర్థుడివి అని ఆదేశించాడు. రామదాసుగా మారిన నారాయణ ఆనాటి నుంచి సమర్థుడైనాడు. బదిరి కేదారాల ప్రయాణాలప్పుడే సమర్థుడు శ్వేతమారుతి శిఖరానికి వెళ్ళాడు. అక్కడ హనుమంతుడు రామనామంతో తపస్సు చేస్తూ ఉంటాడు. సమర్థునికి హనుమంతుడు ప్రత్యక్షమై జపమాలను, పావుకోళ్లను, తపోదండాన్ని, కాషాయ వస్త్రాలను ప్రసాదించి దీక్ష ఇచ్చాడు. సామర్థ్యం ప్రతి కృతిలోనూ ఉంటుంది, కానీ దైవానుగ్రహం విజయానికి కీలకం అంటాడు సమర్థుడు. తూర్పు దిశగా కామరూపం దాకా వెళ్ళి తిరిగి వంగభూమికి పర్యటిస్తూ పూరీ జగన్నాథుని సేవించి దక్షిణానికి వచ్చాడు. మంగళగిరి, తిరుపతి, కంచి, తంజావూరు, మధుర క్షేత్రాలను దర్శించి తన దైవం శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన శ్రీ రామేశ్వర లింగాన్ని కొలిచి తిరుగు ప్రయాణంలో పంపా సరస్సుకు చేరుకున్నాడు. అక్కడ పరశురాముని సేవించి మహాబలేశ్వరం చేరుకున్నాడు. ఇక్కడే మహానది కృష్ణవేణి జన్మించింది. తరువాత భీమశంకరాన్ని, పండరీపురాన్ని చూసుకొని చివరకు పంచవటి చేరుకున్నాడు. 12 ఏళ్ల తీర్థసేవ. ఉద్ధవుడు పెద్దవాడై పరమభాగవతుడయ్యాడు. తనకే 35 ఏండ్లు వచ్చాయి. పంచవటిలో గోదావరిలో స్నానం చేసి రామాలయానికి వెళ్ళి స్వామికి తన యాత్రా వివరాలను, తన అనుభవాలను విన్నవించుకొన్నాడు. రామచంద్ర, ఏమని చెప్పను స్వామి, పుణ్యభూమి. ఈ తపోభూమిలో ధర్మం అడుగంటింది. ఇక్కడ పండించే పంటలు మంటలకు ఆహుతవుతున్నాయి. గ్రామాలు తగలబడుతున్నాయి. పసికందుల్ని, ముసలి వాళ్ళని విచక్షణ లేకుండా హతమారుస్తున్నారు. కాశీ విశ్వేశ్వరుడు దీనుడయ్యాడు. మధుర, బృందావనం, అయోధ్యలు శ్మశానాలవుతున్నాయి. తినడానికి తిండి లేక, బ్రతుకులకు రక్షణ లేక ప్రజలు పారిపోతున్నారు. నీవు కోదండధారివై రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు? అప్పుడు సమర్థ, కృష్ణా తీరానికి వెళ్ళు, అక్కడ ఉండి ధర్మాన్ని తిరిగి నెలకొల్పు అని శ్రీరామచంద్రుడు అతనికి సంకేతాన్నిచ్చాడు. గోదావరి తీరాన్ని వదిలిపెట్టవలసినందుకు సమర్థుడు విలవిలలాడిపోయాడు. కానీ స్వామి ఆదేశం మరి. ఒక్కసారి గోదావరి పుట్టిన ప్రదేశం నుంచి ఆ తల్లి సముద్రంలో కలిసేదాకా దర్శనం చేసుకుందామని పడమటి గోదావరి పుట్టిన స్థలం దాకా వెళ్ళి తిరిగి పైఠాన్కు వచ్చాడు. గోదావరి ఒడ్డున ఆయన ధర్మాన్ని గురించి చెబుతుంటే కొందరు పండితులు ఆక్షేపించారు. అయ్యా, చూడడానికి సాధువేషం ధరించావు, మరి ఈ ఆయుధాలేమిటి? సాధువుకు హింస తగునా? ఏమిటి ఆడంబరం? రామదాసు ఎత్తైన మనిషి, కండలు తేరిన శరీరం, కన్నుల్లో వెలుగు, వీటితో పాటు ఆయనకు ఒక విల్లు, అమ్ముల పొది కూడా ఉండేది. అది చూసిన పండితులు ఇలా అన్నారు: ఈ ఆయుధాలు ఆడంబరానికి ధరించలేదు, అవసరమైతే ప్రయోగించడానికే. అప్పుడే ఆకాశంలో తెల్లని పక్షులు బారులు తీరి వెళ్తున్నాయి. గొప్పలేనా నిజమా? ఆ పైన ఎగిరే పక్షిని కొట్టగలవా అన్నాడు ఒక పండితుడు. రామదాసు నారిని ఎక్కించి బాణం తొడగడం, విడవడం క్షణంలో జరిపోయింది. అందులో ఒక పక్షి నేల పడిపోయింది. చిచి, సాధువునంటున్నావు, ప్రాణహింస చేస్తావా? ఈ పాపం నిన్ను వదులుతుందా అని అన్నారు పండితులు.
రామదాసు అమాయకంగా, మీరే కదా కొట్టమన్నారు అని అన్నాడు. 1,00,000 మంది 1,00,000 చెప్పవచ్చు, చేసే పని ఆలోచించి చేయవద్దా? సలహా చెప్పిన వాడేమైనా ఫలితం అనుభవిస్తాడా అని అన్నారు పండితులు. ప్రాయశ్చిత్తం చేసుకుంటే కానీ ఆ పాపం పోదన్నారు. రామదాసు పండితులు చెప్పినట్టు ప్రాయశ్చిత్తం చేసుకొని, అయ్యా నా పాపం పోయినట్లేనా అని అడిగారు పండితులను. పూర్తిగా పోయింది అని అన్నారు పండితులు. మరి ఈ పక్షి గతి ఏమిటి? నా పాపం పోయిన తర్వాత ఈ పక్షి బ్రతకాలి కదా అని అన్నాడు రామదాసు. అదెట్లా సాధ్యం సాధు? అది దాని కర్మ అని అన్నారు పండితులు. రామదాసు లేచి శ్రీరామచంద్రుని స్మరించుకొని తన కమండలంలోని జలాన్ని ఆ పక్షి మీద చల్లాడు. పక్షి ప్రాణం వచ్చి రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది. పండితులకు మూర్ఛపోయినంత పనైంది. రామదాసు కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకొన్నారు. అలా గోదావరి తీరంలో కీర్తనలు చేస్తూ ఉంటే ఒక వృద్ధుడు చివరికి ఆయన వద్దకు వచ్చాడు. సాధు, మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో చూసినట్లుందే, మీది జాంబ్ గ్రామం కదూ అని అన్నాడు. అవును అన్నాడు రామదాసు. మీరు మా సూర్యాజీ కుమారులు నారాయణ కదూ? అవును అని అన్నాడు రామదాసు. నేనెంత అదృష్టవంతుణ్ణి, నా జన్మ తరించింది. మా చిన్నారి నారాయణ ఎంత మహాత్ముడయ్యాడు. నాయనా, ఇంటి దగ్గర మీ అమ్మ నీకోసం ఏడ్చి ఏడ్చి కండ్లు పోయి కబోదిలా బ్రతుకుతున్నది. మీ అన్న సగం బ్రతుకున్నాడు. ఇంతమందికి ధైర్యాన్ని ఇస్తున్నావు, ఇంతమంది దుఃఖాన్ని పోగొడుతున్నావు. వాళ్ళేం పాపం చేసుకున్నారు? ఒక్కసారి వెళ్ళి చూడు. రామదాసు కళ్ళు చెమ్మగిల్లాయి. ఎంతటి వైరాగికైనా తల్లి తల్లే, ఆమె మొదటి దైవం. ఇల్లు విడిచి 23 ఏళ్లకు రామదాసు స్వగ్రామానికి వెళ్ళాడు. దారిలో మారుతి దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ఇంటి ముందు నిల్చొని శ్రీరామ జయ జయ రామ అని పిలిచాడు. ఎవరో సాధువు భిక్షకు వచ్చాడని వదినగారు భిక్షతో బయటికి రాబోతుండగా, ఇలాంటి భిక్ష కోసం రాలేదమ్మా అంటూ గడప లోపలికి అడుగు పెట్టాడు. ఆ కంఠం, ఆ ముఖం వదినగారు పోల్చుకున్నది. అన్న చూసి గుర్తుపట్టాడు. నారాయణ అన్నది ముసలి తల్లి. కన్న తల్లి కొడుకు కంఠాన్ని ఎలా మర్చిపోతుంది? రామదాసు తల్లి పాదాలకు నమస్కరించాడు. ఆమె ఒడిలో ఒదిగిపోయాడు. ఆ తల్లి కళ్ళల్లో నుంచి కన్నీరు ధారలవుతున్నాయి. నారాయణ, ఎంత పాపిష్టిదానిరా, నిన్ను చూసే అదృష్టం లేదు అని అన్నది. రామదాసు ఆమె కన్నులను త్రయోదశాక్షరి జపిస్తూ తాకాడు. నారాయణ, నా తండ్రి, ఎంత పెద్దవాడయ్యావురా. రామదాసు తల్లికి చూపుతో పాటు జ్ఞాననేత్రం కూడా ఇచ్చాడు. అక్కడ కొన్నాళ్ళు ఉండి తల్లికి కపిలగీత చదివి వినిపించాడు. గ్రామాన్ని తన కీర్తనతో, భజనలతో, ప్రవచనాలతో ముంచెత్తాడు. తల్లి అనుమతి తీసుకొని రామదాసు కృష్ణవేణి తీరానికి వెళ్ళాడు. మహాబలేశ్వరంలో మారుతి మందిరాన్ని నెలకొల్పాడు. అలా ఎన్నో గ్రామాలు పర్యటిస్తూ మోహులి అనే గ్రామం చేరుకున్నాడు. మాహులి గ్రామం పక్కనే కృష్ణానది. వేణీ నదితో కలిసి కృష్ణవేణి అవుతుంది. నది ఒడ్డున ఒక దేవాలయం, పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు ఆ ప్రదేశానికి ఎంతో శాంతినిస్తున్నాయి. మహారాష్ట్రలో మరాఠీ ప్రజ పూర్వపు క్షత్రియుల వంశం వాళ్ళు సర్దార్లు. ప్రజలు అప్పటి నమ్మకం ప్రకారం ప్రజలను, ధర్మాన్ని కాపాడవలసిన వాళ్ళు. కానీ అందరూ పరాయి వాళ్ళ సైన్యంలోనో వారి ఉద్యోగాలలోనో చేరిపోయారు. ఒకరంటే ఒకరికి గిట్టదు. దుండగులను, ఆకతాయి పనులను, అధర్మాన్ని, శత్రువులను అరికట్టవలసిన వాళ్ళు అధర్మం వ్యాపిస్తూ ఉన్నా చూస్తూ ఊరుకుని ఉండేవాళ్ళు. అలాగే ప్రతి గ్రామంలో కత్తి పట్టగల యువకులు ఎందరో ఉండేవారు. వీరిని కలిపి ధర్మకార్యానికి ఉత్సాహమిచ్చేవాడు లేడు. రామదాసు ఆ పనిని తాను చేపట్టాడు. ప్రతి గ్రామంలో మారుతి మందిరాన్ని స్థాపించేవాడు. మందిరంలో వ్యాయామశాల నెలకొల్పి ప్రజలను ఆకర్షించే విధానాన్ని నెలకొల్పేవాడు. భజన కీర్తనలు ఒకవైపు, సాముగారడీలు మరోవైపు. ధైర్యంతో ఉండండి అని ఇది రామదాసు ప్రబోధం. ప్రజలలో ధైర్యాన్ని నిలిపేవాడు. తన శిష్యులకు హితవబోధన చేసి వాళ్ళని ఉత్సాహపరుస్తుండేవాడు. తన కార్య రహస్యాన్ని తెలిపాడు. శ్రీరాముడు ఘనశ్యాముడు, గంభీరమూర్తి. ఆ స్వామి ఎంతటి ధీరుడు.
ఒంటరిగా రాక్షసులను సంహరించిన ప్రతాపమూర్తి, భక్తుల రక్షణ కొరకే కోదండమును ధరించిన వీరమూర్తి అంటూ ప్రభాతంలో ప్రతి గ్రామంలో రామదాసు శిష్యులు మేలకొలుపులు పాడుతూ తిరుగుతూ ఉండేవాడు. అలా ప్రతి గ్రామం తిరుగుతూ ఉండగా ఆయనకి కొంతమంది ప్రధానమైన శిష్యులు ఏర్పడ్డారు. అలాంటి ప్రధానమైన శిష్యుల్లో వేణాబాయి ఒకరి. వేణాబాయి పుట్టిల్లు కోల్హాపురం. వేణాబాయిని గోపాజీ పంత్ దేశపాండే అనే ఒక పేరు ప్రతిష్టలున్న ఒక అతనికిచ్చి పెళ్లి చేశారు. వాళ్ళు మీరజ్లో ఉంటారు. సమర్థుడు ఒకరోజు అటువైపు వెళ్తూ ఉండగా ఆయన ఇంటి ముందు ఉదయమే రామస్మరణతో జయ జయ రఘువీర సమర్థ అంటూ నిల్చున్నాడు. ఒక నిమిషం నిల్చోండి సాధు అని అన్నది ఒక 16 ఏళ్ల యువతి. ఆవును పూజించావా తల్లి, తులసి పూజ అయ్యిందా అని అన్నాడు సాధు. ఇప్పుడే అయ్యింది స్వామి, ఈ పూజలు ఎందుకమ్మా? ఎందుకేమిటి స్వామి, నాకు పూజలంటే ఇష్టం. మంచి మాట చెప్పావమ్మా, పూజతో పాటు రామనామాన్ని కూడా స్మరించు అని అన్నాడు సమర్థుడు. సమర్థుడి మాటలో ఆమెకి ఏదో ఆదేశంలా వినిపించింది. పూజకు కాసిని ఆవు పాలు దొరుకుతాయా అని అడిగాడు సమర్థుడు. ఇప్పుడే ఇస్తాను స్వామి అంటూ ఆ యువతి లోపలికి వెళ్ళి అత్తగారిని అడిగింది. ఇంట్లోకే పాలు చాలడం లేదు, బైరాగులు సన్యాసులకి నేనెక్కడ పంపకాలు చేస్తాను అని అత్తగారు కసిరింది. సరేలే కాసిని పోయి అని అన్నది అత్తగారు. వేణా సంతోషంతో పాలు తీసుకొని బయటికి వచ్చింది. అప్పటికే ఆలస్యమైంది. ఏ వాకిట్లోనూ 3 క్షణాలకు మించి నిల్చోడు సమర్థుడు. ఆ మర్నాడు వేణ భాగవతం చదువుకుంటూ ముంగిల్లో కూర్చోనున్నది. భాగవతం అర్థమవుతున్నదా అని అడిగాడు సమర్థుడు. ప్రయత్నిస్తున్నాను స్వామి. ప్రయత్నిస్తే అర్థమవుతుందా తల్లి? పరిచయంతో మనుషులు, ప్రయత్నంతో పుస్తకం అర్థమవుతాయని అంటారు మీ బోటి పెద్దలు కదా స్వామి. సమర్థుడికి ఆ యువతిలో దేవుడున్నాడని అనిపించింది. కొంతకాలం తరువాత వేణాబాయి భర్త మరణించాడు. వేణాబాయి పుట్టిల్లు చేరింది. సమర్థుడు కోల్హాపురం వెళ్ళినప్పుడు ఆమె అక్కడే ఉన్నది. సమర్థుడు ప్రతి సాయంత్రం రామకీర్తన ప్రవచనం చేస్తూ ఉండేవాడు. వేణాబాయి ప్రతి నిత్యం అక్కడికి వెళ్తూ ఉండేది. కొన్నాళ్లకు వేణ ఇక గడప దాడితే మర్యాద ఉండదు అని తల్లి మందలించింది. వేణ చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకున్నది. సమాజం ఆమెను ఎన్నో నిందల పాలు చేసింది. సమర్థునితో తన బాధ చెప్పుకున్నది ఆమె. సమర్థుడు సహనం నేర్పాడు. వేణా కీర్తనానికి వెళ్ళడం మానలేదు. చివరికి ఇంట్లోని వాళ్లే విరోధులయ్యారు. చెప్పినా వినని ఈ విధవ తమకు అపకీర్తి తెస్తుందేమోనని ఒకనాడు విషం పెట్టారు. ఆ విషాన్ని రామనామాన్ని జపిస్తూ వేణాబాయి తాగింది. కానీ ఆ విషం అమృతంలా మారింది. జనానికి ఈ విషయం తెలిసి చూడ్డానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. సమర్థుడి మహిమే ఇది, అనుమానం లేదు అని స్తుతించారు. వేణాబాయి సమర్థుని సన్నిహిత శిష్యురాలైంది. ఆమె జీవితం ధన్యమైంది. అదే ఊరిలో రంగనాథుడు అనే ఒక అతను ఉండేవాడు. రంగనాథుడు మంచి శరీర పుష్టి గలవాడు. సాముగారడిలో దిట్ట. శస్త్రప్రయోగం అంటే ఇష్టపడేవాడు. రంగనాథ, శస్త్రాన్ని ఉపయోగించడంలో నేర్పు ఉన్నవాడివి, దాన్ని ఉపసంహరించుకునే నేర్పు కూడా ఉన్నదా అని అడిగాడు రంగనాథుడిని. రంగనాథుడికి ఏమీ అర్థం కాలేదు. ఉపసంహరణం అంటే నిగ్రహం. రంగనాథ, దయ, క్షమ, శాంతి, మధురమైన మాట తీరు ఇవన్నీ నిగ్రహ గుణాలు. వీటిని సంపాదించలేని వాడు శస్త్రాన్ని, శక్తిని ధర్మం కోసం ఉపయోగించడు అని అన్నాడు సమర్థుడు. రంగనాథుడు సమర్థునికి శిష్యుడై పరమ సాధకుడయ్యాడు. సమర్థుని శిష్యులు ప్రతి గ్రామంలో వ్యాపించారు. మారుతి మందిరాలు, వ్యాయామశాలలు, మఠాలు పెరిగిపోయాయి. తంజావూరులో భీమస్వామి, శివగ్రామంలో దత్తాత్రేయ స్వామి, ఇండోర్లో ఉద్ధవ గోస్వామి, కోనేరులో వాసుదేవుడు, భావే గ్రామంలో త్రయంబకుడు, అక్కాదేవి, దివాకర భట్టు, అనంత భట్టు ముఖ్య శిష్యులైనవారు. ఇంకా ఎందరో వందలు వేలు. సమర్థుడు స్థాపించిన మఠాలు భక్తిని బోధించే కేంద్రాలయ్యాయి. సమర్థుడు మఠాధిపతులను కూడా తీర్చిదిద్దాడు. సమర్థుని అడుగుజాడల్లో వారంతా త్యాగానికి, నిగ్రహానికి, సేవకు, చాతుర్యానికి చిహ్నాలుగా ఉండేవారు. ప్రతి మఠంలో ఎప్పుడూ హరికథలు, భజన కీర్తనలు నడుస్తూ ఉండేవి.
ఈ గంగలా ప్రవహిస్తూ ఉండేది. అందులోంచి నాటి రాజకీయ పరిస్థితులను గురించి సంప్రదింపులు సాగేవి. ప్రజలలో చైతన్యం వ్యాపిస్తూ ఉండేది. సమర్థుడు మహారాష్ట్రమంతా ఇతర చోట్ల చాలా మఠాలను నిర్మించాడు. కానీ దీనిని ఉపయోగించుకునే వ్యక్తి కావాలి, ఒక ఆశా కేంద్రం కావాలి. సమర్థుడు అలాంటి వ్యక్తి కొరకు తన తీర్థయాత్రలలో వెతికాడు. దేశంలోని ఎందరో వ్యక్తులను పరిశీలించాడు. చివరికి ఆ మహా వ్యక్తి ఆశా కేంద్రం శివనేరి దుర్గంలో ఎదుగుతున్నాడని తెలిసింది. శాషాజీ భోంస్లే జీజాబాయిల పుత్రరత్నం దాదాజీ కొండదేవ్. ఆయన శిష్యుడు శివాంశ సంభూతుడు శివాజీ ధర్మరక్షణకు అవతరించాడని తెలుసుకున్నాడు. అప్పటికే శివాజీ స్వతంత్ర రాజ్యాన్ని నిర్మించుకోవడానికి విజృంభించాడు. తోరణ దుర్గాన్ని జయించి ఆ కార్యానికి మంగళ తోరణం కట్టాడు. తరువాత సింహగడ, రాయగడ, పురందర, చాకన దుర్గాలను కూడా జయించాడు. సహ్యాద్రి పర్వతాల లోయల్లో, మైదానంలో హరహర మహాదేవ నినాదాలు మారుమ్రోగుతున్నాయి. సమర్థుని శిష్యులు గ్రామ గ్రామంలో యువకుల హృదయాలను దున్ని పదును చేశారు. ఆ హృదయాలలో శ్రీ శివాజీ పౌరుష బీజాలను నాటి తన వ్యక్తిత్వాన్ని వర్షిస్తున్నాడు. జయ రఘువీర సమర్థ అని నినాదాలనిస్తూ సమర్థుని శిష్యులు ఆ భావనకు బలమిస్తున్నారు. శ్రీ శివాజీ గురించి సమర్థుడు తెలుసుకున్నాడు, అతన్ని పరిశీలించాడు. శ్రీ శివాజీ కూడా సమర్థుని మహిమలు విన్నాడు. ఆయన దర్శనం కొరకు వేచి ఉన్నాడు. ఆనాడు దేశమంతా రావణాసుని బందీఖానాలా ఏర్పడింది. రావణ సంహర్త కోదండపాణి అయిన శ్రీరాముల వారి ఉత్సవాన్ని పెద్ద పెట్టున జరపాలని సమర్థుడు నిశ్చయించుకున్నాడు. ఆ ఉత్సవంలో సమర్థుడు మహారాష్ట్రలో గల ప్రముఖులందరినీ ఒకచోట కలవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. చాపల్ గ్రామంలో ప్రతి ఇల్లు, ప్రతి చావడి భక్తుల సదుపాయాలకు సిద్ధమై ఉంది. సమర్థుడు ఆ ఉత్సవానికి శ్రీ శివాజీని కూడా ఆహ్వానించాడు. సమర్థుడు పంపిన ఆహ్వాన పత్రికను శ్రీ శివాజీ కన్నులకద్దుకున్నాడు. నెత్తిన చక్కని తలపాగా, నడుమున భవానీ ఖడ్గం, ఎడదరొమ్మున ఆనిముత్యాల గరుడ నాసిక, మెరిసే కన్నులు, చంద్రుని లాంటి కుంకుమరేఖ, నల్లని గడ్డం, మీసాలు, ఎత్తైన జాతి అశ్వం మీద సైనికులతో వస్తున్న శివాజీని ప్రజలు ఆశతో, గౌరవంతో చూస్తూ బారులు తీరారు. ఎదురుగా ఎత్తైన తెల్లని విగ్రహం, రొమ్ముదాకా వేలాడే నల్లని గడ్డం, సూర్యకాంతులు విరజిమ్మే చూపులు, నుదుట నిలువు కుంకుమరేఖ, చేతిలో జపమాల, దండక మండలాలతో ఎత్తైన పావుకోలతో హిమాలయంలా ఎదురు వస్తున్న సమర్థుని శ్రీ శివాజీ చూచి గుర్రం దిగి ఎదురుగా వెళ్లి సాష్టాంగపడ్డారు. శివాజీ మహారాజుకు జై అనే నినాదాలు మారుమ్రోగాయి. సమర్థుడు శ్రీ శివాజీని తన గుండెకు హత్తుకున్నాడు. సమర్థ శివాజీల కలయిక దేశంలో ఒక మార్పు తెచ్చింది. భక్తి వైరాగ్యాల గంగా సరస్వతులతో కర్మయమున సంగమించింది. సమర్థుని శిష్యులు ప్రతి గ్రామంలో, ప్రతి పేటలో, అడవులలో, కొండలలో, ప్రతి వృత్తిలో ఏర్పడ్డారు. ఈ శిష్యులలో ధర్మం పట్ల గొప్ప అభిమానాన్ని, దేశంలో వ్యాపించి ఉన్న పరాయి ప్రభుత్వం పట్ల గొప్ప అసంతృప్తిని సమర్థుడు, అతని అనుచరులు నిర్మించారు. అదొక గొప్ప సంఘటన. ఆ శక్తి శివాజీ ప్రారంభించిన స్వరాజ్య ఉద్యమానికి తోడైంది. సమర్థుని సన్నిధిలో శివాజీ ఉద్యమానికి ఒక ఆదర్శం లభించింది. ఆ మహావీరుని జీవితం మారిపోయింది. మైసూరు గ్రామం సమర్థునికి కేంద్రం. అతను ప్రారంభించిన ధార్మిక జాగరణకు రామదాస్ పంథ అనే పిలవడం మొదలైంది. ఆ గ్రామంలోనే ఒక పెద్ద రామాలయం కట్టించాలని సమర్థుడు సంకల్పించాడు. అప్పుడే ఒక భక్తుని పుణ్యతిథి కొరకు సమర్థుడు కార్హాడ్ అనే గ్రామానికి వెళ్ళి తిరిగి వస్తున్నాడు. దారిలో శివనాభి అనే ఒక క్షేత్రం ఉంది. అది స్వయంభూలింగం ఉన్న స్థలం. అక్కడ స్నాన సంధ్యల కొరకు ఆగి పక్కనే ఉన్న గుండంలోకి దిగాడు. ఆ క్షేత్రానికి చేరినప్పటి నుండే ఆయనకు శుభశకునాలు కనిపించాయి. గుండంలో మునిగేసరికి అతని చెవులకు నీ కొరకు ఇక్కడ ఉన్నా అనే మాటలు వినిపించాయి. సమర్థుడు ఆశ్చర్యంతో గుండం లోపల వెతికితే అతనికి ఒక రామచంద్రుని మూర్తి, మహిషాసుర మర్దిని మూర్తి దొరికాయి. సమర్థుని ఆనందానికి అంతులేదు. ఆ మూర్తులను ఆయన గట్టు మీదకి తెచ్చి వాటిని తీసుకొని బయలుదేరాడు.
ఆ విషయం అక్కడే ఒడ్డున ఆడుకుంటున్న పిల్లలు ఊరి పెద్దలకు చెప్పారు. వాళ్ళు వచ్చి, స్వామి, తురకల భయానికి వాటిని మేమే గుండంలో పడేశాం, అవి మావి, మాకివ్వండి అని బలవంతం చేశారు. ఎంత చెప్పినా వినని జనాన్ని చూసి సమర్థుడు, సరే, మీ మూర్తులను తీసుకొని పోండి అని నేల మీద ఉంచాడు. ఎంతమంది కదిలించినా ఆ మూర్తులు కదలడమే లేదు. చివరకు సమర్థుడు మహాత్ముడని గ్రహించి ఆ విగ్రహాలను పల్లకీలో ఉంచి ఊరేగింపుతో సమర్థుని వెంట మైసూర్ దాకా పంపారు. ఆ చాపల్ గ్రామంలో రామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శివనాభి క్షేత్రంలో లభించిన శ్రీరామచంద్రుని విగ్రహాన్ని మహిషాసురమర్దిని ప్రతిష్ఠించారు. రామాలయానికి ఎదురుగా వెనకగా 2 ఆంజనేయ విగ్రహాలను స్థాపించారు. చాపల్ గ్రామంలో రామనవమి ఉత్సవాలకు మహావైభవంగా జరుగుతున్నాయని శ్రీ శివాజీకి తెలిసింది. అక్కడ జనం సముద్రంలో పొంగి వచ్చారు. సాక్షాత్తు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నట్లు కన్నుల పండుగగా జరుగుతున్నాయని విన్నాడు. ఆయనకు కూడా ఆ ఉత్సవాలను దర్శించుకోవాలని అనిపించింది. మందిర శోభ శివాజీకి ఆనందాన్నించింది. ఆ ఉత్సవాలు జరిగినన్ని రోజులు సమర్థుడు మహాధ్యానంలో ఉండేవాడు. శ్రీ శివాజీకి రామదర్శనం అయింది, కానీ రామదాసు దర్శనం లభించలేదు. అందుకని ఏడాది తిరగక ముందే శ్రీ శివాజీ సమర్థుణ్ణి దర్శించుకున్నాడు. సమర్థుడు శ్రీ శివాజీని అనుగ్రహించి ఒక పొట్లాన్ని ప్రసాదంగా ఇస్తూ, శివాజీ, నీవు కారణ జన్ముడవి, జగన్మాత నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతుంది, నీకు జయం లభిస్తుంది అని ఆశీర్వదించాడు. అనుగ్రహం పొంది శివాజీ ప్రతాపగడ్డానికి తిరిగి వెళ్ళి తల్లి జీజాబాయికి సమర్థుడు ఇచ్చిన ప్రసాద పొట్లాన్ని ఇచ్చాడు. అందులో గులకరాళ్ళు, మట్టి, ఒక కొబ్బరికాయ ఉన్నాయి. జీజాబాయ్, శివ, సమర్థుల వారు నీకు కానుకలు ఎందుకు ఇచ్చారో తెలుసా? గులకరాళ్ళు కొండల మీద దుర్గాలు నిర్మించుకోమని, గుర్రపులద్దే బలమైన అశ్వదళాన్ని పెంచుకోమని, మట్టి నీవు భూమికి రాజు అని, కొబ్బరికాయ ప్రభువుగా పైకి ఎంత కఠినంగా ఉన్నా లోపల మధురంగా ఉండాలని చెప్పడానికి అని దీవించింది ఆ తల్లి. ఆ తల్లి ఎంత వివేకవతి! శాషాజీ శివాజీ తండ్రి బీజాపూర్ సుల్తాన్ కొలువులో ఉండేవారు. ఇక్కడ శివాజీ బీజాపూర్ రాజ్యంలోని కొండాన అనే దుర్గాన్ని ఆక్రమించుకున్నాడు. శివాజీ క్రమంగా తన రాజ్యాన్ని విస్తరించుకోవడం ఇష్టపడని బీజాపూర్ సుల్తాన్ శాషాజీని ఖైదీ చేశాడు. కొండానా వదిలిపెట్టి దురుసుతనం మానితేనే శాషాజీని విడుదల చేస్తానని కబురు పంపించాడు. ఒకవైపు తండ్రి, మరోవైపు ఆదర్శం. శివాజీకి ఎటూ తోచక సమర్థుణ్ణి ఆశ్రయించాడు. యుద్ధంలో మొండితనం పనికిరాదు, చివరి గెలుపు మనది కావాలి, కొండానా ఇచ్చి ప్రస్తుతానికి సంధి చేసుకో, తండ్రిని విడిపించుకున్న తరువాత అవకాశం చూసి మళ్ళీ గెలుపు సాధించు అని సలహా ఇచ్చాడు సమర్థుడు. సమర్థుడు పండరీపురానికి వెళ్ళి అక్కడ పండరీనాథుని ముందు రాముణ్ణి స్తుతిస్తుంటే పురోహితులు ఆక్షేపించారు. సమర్థునికి పండరీనాథుడు శ్రీరాముడే. పండరి అయోధ్య, అక్కడి చంద్రభాగా నదీ సరస్సు, రుఖమాదేవి సీతమ్మ తల్లి. స్వామి, నన్ను అనుగ్రహించడానికి ఈ రూపాన్ని ధరించావా అని స్తవనం చేసేసరికి పండరీనాథుడు కోదండరాముడై అందరికీ కనిపించాడు. చిరునవ్వులతో సమర్థుని ఆశీర్వదించాడు స్వామి. సమర్థుడు మధ్యాహ్న భిక్షకు సతారా వీధుల్లో తిరుగుతూ శివాజీ భవనం ముందు నిల్చున్నాడు. శివాజీ అప్పుడే నగర్లోకి వచ్చాడు. జయ జయ రఘువీర సమర్థ అనే మాటలు లోపలి దాకా వినిపించాయి. శివాజీ వెంటనే వీధిలోకి వచ్చి సమర్థుని పాదాలకు నమస్కరించాడు. ఈరోజు నా జన్మ తరించింది గురుదేవా, మీకు భిక్షలో ఏం పెట్టమంటావు అని అడిగాడు. రాజు, నీకు తోచిన భిక్ష పెట్టు అంటూ ప్రేమతో సమర్థుడన్నాడు. శివాజీ లోపలికి వెళ్ళి వచ్చి ఒక పత్రాన్ని సమర్థుని జోలిలో వేశాడు. సమర్థుడు దాన్ని తీసి చదివాడు. కృప వల్ల లభించిన ఈ నా సర్వస్వము శ్రీపాదాలకు సమర్పణం అని ఉన్నది. సమర్థుడు నవ్వుతూ, మరి నీ సంగతి అని అడిగాడు. తమ సేవకుని, మీరేది చెబితే అది చేస్తాను. సరే, ఈ జోలె పట్టుకొని నాతో భిక్షకురా అని అన్నాడు సమర్థుడు. శివాజీ గురువుగారి జోలెను భక్తితో అందుకొని వెంట నడిచాడు. సమర్థుని పరీక్షకు శివాజీ నిలిచాడు. రాజా, నేను సన్యాసిని, నీ రాజ్యం, నీ వైభవం నాకెందుకు? ఇదిగో తీసుకో. గురుదేవా, ఇచ్చింది మళ్ళీ పుచ్చుకోవడం ధర్మం కాదు.
సమర్థుడు తృప్తిగా శివాజీని ఆశీర్వదించి, శివ, నీలాంటి వారే రాజుగా కావాలి. ఇక నుండి నీవు ధర్మానికి రక్షకుడిగా ఈ భారాన్ని స్వీకరించు అని ఆ పత్రం తిరిగి ఇచ్చి ఒక కాషాయ వస్త్రాన్ని ఇచ్చి, ఇది మన ధర్మానికి చిహ్నం, ఇక నుంచి ఈ రంగు ధ్వజాన్ని స్వీకరించు అని ఆదేశించాడు. అప్పటి నుండే శివాజీ కాషాయ ధ్వజాన్ని స్వీకరించాడు. అదే సమయంలో సమర్థుని తల్లి రణూబాయ్ మరణించింది. సమర్థుడు తల్లికి అంత్యక్రియలు జరిగేదాకా ఉండి దక్షిణ యాత్రకు వెళ్ళి దారిలో కర్ణాటకలో ఉన్న శాషాజీతో సంప్రదించి తిరిగి వచ్చాడు. క్రమంగా శివాజీ మావలి ప్రాంతాన్ని పూర్తిగా జయించాడు. మావలీలు శూరులు. సమర్థుడు వారిని శిష్యులుగా స్వీకరించాడు. మహారాష్ట్రంలో భవానీ ఉపాసకులు ఎక్కువ. అందుకని రామభక్తి, హనుమపాదన, శివపూజ మూడింటిని వ్యాపింపజేశాడు. మావలీల సహకారంతో శివాజీ సైన్యం వృద్ధి చెందింది. ఒక కోట తరువాత మరొకటిగా జయిస్తూ రాయగఢ్ను కూడా వశం చేసుకున్నాడు. అప్పటి కాతని నివాస దుర్గం ప్రతాపగఢ్. అక్కడ నిత్య పూజకు భవానీ ఆలయం నిర్మింపజేశాడు. చివరకు శివాజీ స్వాతంత్రాన్ని ప్రకటించాడు. శివాజీ స్వాతంత్రాన్ని ప్రకటించడంతో బీజాపూర్ సుల్తాన్ మండిపడ్డాడు. శివాజీని నిర్మూలించడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. అఫ్జల్ ఖాన్ బీజాపూర్ సేనలో దిట్ట, క్రూరుడు. అతడు శివాజీని పట్టి తెస్తానని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు. సమర్థునికి ఈ విషయం తెలిసి శివాజీకి సందేశం పంపాడు. వివేకంతో కార్యసాధన చేయాలి. వ్యూహం ముందే తీర్చిదిద్దుకోవాలి. పనులు గోప్యంగా జరగాలి. సంజ్ఞలతో పనులు నెరవేరాలి. చెప్పింది వ్రాయడం, రాసింది చేయడం, చేసింది చెప్పడం యుద్ధ సమయంలో పనికిరావు. భవానీదేవి సలవ నీకున్నది, నీకు జయం లభిస్తుంది. సందేశంతో పాటు తన శిష్యులందరినీ రంగంలోకి దించాడు. అఫ్జల్ ఖాన్ శివాజీని మైదానంలోకి లాగి జయించాలని ప్రయత్నించాడు. శివాజీ కొండల కిందకి దిగలేదు. అతన్ని ఆకర్షించడానికి అఫ్జల్ ఖాన్ చేయని దురంతం లేదు. దేవాలయాలు పడగొట్టించాడు. తులజా భవానీ శివాజీ ఇలవేల్పు ఆ మందిరాన్ని పడగొట్టాడు. ప్రజలను చిత్రహింసలకు గురి చేశాడు. ఎవడు మీ రక్షకుడు అని పరిహసించాడు. ప్రజలు కూడా తప్పించిపోయారు. శివాజీ చలించలేదు. సమర్థుని శిష్యులు ప్రజలకు ధైర్యాన్నిస్తుండేవాడు. చివరకు అద్భుతమైన సాహసాన్ని ప్రదర్శించి శివాజీ అఫ్జల్ ఖాన్ను వధించాడు. అలాగే కొద్ది రోజులకే మొఘలాయుల సేనాని వ్రేలు తెగ నరికి పరాభవించాడు. సమర్థునికి ఈ సాహసాలు, ఈ విజయాలు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. శివాజీ ఉద్యమం నానాటికి విస్తరిస్తుండడం సమర్థునికి మార్గదర్శనం పొందడానికి ప్రతి తడవా చాపల్ గ్రామం దాకా వెళ్ళవలసి వస్తుండేది. ఇది కష్టమైపోయింది. అందుకని సమర్థుని ప్రార్థించి దగ్గరలో ఉన్న సజ్జన్గఢ్కు రప్పించుకున్నాడు. సజ్జన్గఢ ప్రకృతి అందాలకు పెన్నిది. ఉదయం లేవగానే కింద నుండి సూర్యభగవానుడు తన కిరణాలను నలువైపులా చిమ్ముతూ ఆ ప్రకృతి అందాలకు సమర్థుడు ఆనందంలో తన్మయుడయ్యేవాడు. అక్కడ ప్రతి ఋతువు ఒక్కొక్క రహస్యాన్ని తెలుపుతుండేది. శివాజీ హైందవ ధర్మరక్షకుడు, సాక్షాత్తు శివుని అవతారమేనని ప్రజలు నమ్ముతుండేవారు. అప్పుడే శివాజీ ఆగ్రా కోటకు వెళ్ళి బంధింపబడ్డాడు. కొన్ని రోజులకు ఔరంగజేబులు చెర నుండి ఆయన తప్పించుకొని బయటపడ్డప్పుడు మొఘలాయులకు చిక్కకుండా సమర్థుని శిష్యుల సహాయం చేశారు. మధురలో హరికృష్ణుడు, అయోధ్యలో రామకృష్ణుడు ఎంతో సాహసించారు. ముందే ఎక్కడికక్కడ సమర్థుని శిష్యులు ఏర్పాట్లు చేసి శివాజీ మహారాష్ట్రానికి క్షేమంగా వచ్చేట్టు వ్యూహాన్ని నిర్మించాడు. సమర్థుడు అప్పుడే ఒక పండిత సదస్సు జరిపి శివాజీ రాజ్యాభిషేకానికి అంకురార్పణ చేశాడు. సమర్థుడే గాగాభట్టు అనే విద్వాంసుని పట్టాభిషేకం చేయించడానికి కాశీ నుండి రప్పించమని సలహా ఇచ్చాడు. చివరకు జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు శివాజీకి పట్టాభిషేకం జరిగింది. అంతటి విజయ పర్వం అక్కడ రాయగఢ్లో జరుగుతుంటే తను రామధ్యానంలో మునిగి పట్టాభిషేకానికి వెళ్ళని వైరాగమూర్తి సమర్థుడు. మహారాష్ట్రలో శివాజీ పట్టాభిషేకంతో ఒక అద్భుతమైన మార్పు వచ్చింది. మన ప్రభువు, మన దేశం, మన ధర్మం, మన రాజ్యం అనే స్వత్వం ఉదయించింది. శత్రువుల భయం తీరింది. బీజాపూర్ వారు, గోల్కొండ నవాబులు శివాజీకి కప్పం కడుతుండేవారు. మొఘలాయులు ప్రాంతం నుండి కూడా శివాజీ పన్ను వసూలు చేయించాడు. ప్రజలు సుఖశాంతులతో
ఎవరి వృత్తులను వారు చేసుకునేవారు. శివాజీ ప్రభుత్వాన్ని కట్టుదిట్టంగా ఏర్పాటు చేశాడు. సైన్యాన్ని పెంచి రక్షణోపాయాలను చేశాడు. ధర్మజీవనం మళ్ళీ నెలకొన్నది. ఈ కాలమంతా సమర్థుడు దాసబోధ అనే తన గ్రంథ రచన చేస్తూ గడిపాడు. దాసబోధ ధర్మానికి, ఆచరణకు, ప్రజా సంఘటనలకు సూత్ర గ్రంథం. అదొక అద్భుతమైన రచన. ఆ రచనలో శివాజీ గురించి ఎంతో ఆప్తంగా రాశాడు. శివాజీ రూపాన్ని స్మరించండి, శివాజీ కృతులను మననం చేసుకోండి, అలా జీవించండి, అలా సాధించండి అని అంటాడు సమర్థుడు. అయినా అహంకారం అనేది ఎవరికి ఎప్పుడొస్తుందో శివాజీ దూరంగా ఉండాలని సమర్థుడి కోరిక. ఒకనాడు హఠాత్తుగా శివాజీ ముందు ప్రత్యక్షమయ్యాడు సమర్థుడు. శివాజీ ఆశ్చర్యపోయాడు. శివరాజా, ఆ రాతిని పగలగొట్టించు అని పక్కనే ఉన్న ఒక రాయిని సమర్థుడు చూపించాడు. రాతిని పగలగొట్టేసరికి అందులో మధ్యన నీళ్లు కనిపించాయి. అందులో నుంచి ఒక కప్ప బయటకెంతింది. శివాజీ కళ్ళు నమ్మలేకపోయాయి. రాజా, ఆ కప్పను అక్కడ ఉంచినదెవరు? ఆ కప్ప కోసం అక్కడ నీళ్ళెవరు ఉంచారు? ఆశ్చర్యంగా ఉన్నది గురుదేవా. ఆశ్చర్యం ఎందుకు? దాత ఆ శ్రీరాముడు. మనిషి ఎంత అభిమానం, గర్వం చూపినా దైవ సహాయం లేనిదే వేలు కూడా కదల్చలేడు. పొరపాటునైనా ఇదంతా నా ప్రతిభే అని గర్వించడం తగదు శివాజీ అని అన్నాడు. రాజ్యాలు గెలువు నేర్పడంతో పాటు మనస్సును గెలవడం నేర్పిన మహావ్యక్తి సమర్థుడు. నారాయణ రామదాసై సమర్థుడై దేశంలో ధర్మం పట్ల తిరిగి శ్రద్ధ నెలకొల్పడానికి ప్రయత్నించిన మహావ్యక్తి. ఆయన మహిమలను గురించి రాస్తే అదొక మహాగ్రంథం అవుతుంది. ఆయన వ్రాసిన దాసబోధ జీవన బోధగా ప్రతింట ప్రతి చేత ఒక ధర్మగీతగా మహారాష్ట్రంలో వెలిసింది. ఆయన జీవన కార్యానికి కిరీటం శివాజీ మహారాజు. ఛత్రపతి శివాజీని ఆయన రాజర్షిగా తీర్చిదిద్దాడు. సంసారం పట్ల పూర్తి విరాగి అయిన తల్లికి, అన్నగారికి అంత్యక్రియలు శ్రద్ధగా జరిపిన కర్మవాది. భక్త మండలికి ఆయన సాక్షాత్తు హనుమంతుని అవతారమే. వేనాబాయి సీతా స్వయంవరం రాసిన శిష్యురాలు. ఆమె సమర్థుని పాదాల మీద తన ప్రాణాలను వదిలింది. కళ్యాణ్ సమర్థుని శిష్యుడు. అతనిని పరమ మూర్ఖుడని అందరూ పరిహసించేవారు. అలా వందల మందికి సమర్థుని దయ వలన తరుణోపాయం లభించింది. సమర్థుడు పూర్తిగా విరాగి. తన పని తీరింది. చితికిపోయిన మనిషిని ధర్మ మార్గాన నడిపాడాయన. ఆయన కృషి ఫలించి సనాతన ధర్మం తిరిగి కొత్త చిగురులు వేసింది. చివరిసారి శివాజీ మహారాజ్ సమర్థుడి వద్ద 2 నెలలు గడిపి రాయ్గఢ్కు వెళ్ళాడు. 2 నెలల గడవక ముందే రాయ్గఢ్ నుంచి వార్త వచ్చింది, ఛత్రపతి శివాజీ మహారాజ్ పరమపదాన్ని చేరుకున్నారని. సమర్థునికి ఆ వార్త పిడుగుపాట్ల వినిపించింది. శ్రీరాముని ధ్యానించి కాలాయ తస్మై నమః అని ధ్యానంలో లీనమయ్యాడు. శివాజీ తరువాత ఆయన కుమారుడు సంభాజీకి పట్టాభిషేకం జరిగింది. రమ్మని ప్రార్థించిన సమర్థుడు వెళ్ళలేదు. తన శిష్యుడు దినకర గోస్వామిని పంపాడు. అంతకు ముందెన్నడో కోరిన రామలక్ష్మణ సీతా హనుమంతుల విగ్రహాలు తంజావూరు నుంచి వెంకోజీ భోన్స్లే పంపాడు. సజ్జన్గఢలో ఆ విగ్రహాలకు గుడి కట్టించి స్వయంగా సమర్థుడే ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఆ తరువాత శిష్యులకు ఉపదేశం చేశాడు. నా జీవితం దగ్గర పడుతున్నది కనుక చివరి మాటగా వినండి. సాధన జపం విడిచిపెట్టవద్దు. భిక్ష తప్ప మరో ఆస్తి ఉంచుకోవద్దు. ప్రజల సుఖదుఖాలతో కలిసి జీవించండి. కీర్తన, భజన, ప్రవచనాలు చేసినప్పుడు దక్షిణను తీసుకోవద్దు. పరద్రవ్యాన్ని తాకకండి. వివేక వైరాగ్యాలే సాధనలకు సొమ్ములు. మాటకు చేతకు పొంతన ఉండాలి. శ్రీరామ చింతనను మర్చిపోవద్దు. శిష్యులు దుఃఖంతో కరిగిపోయారు. అక్కాబాయి సమర్థుని ప్రముఖ శిష్యురాలు. మమ్మల్ని విడిచిపెడతారా గురుదేవా అని దుఃఖిస్తుంటే, అక్క, ఈ భౌతిక కాయం శాశ్వతమా? శివాజీ మహారాజు గతించారు. వేణాబాయి గతించింది. గంగాధరులు గతించారు. ఈ మన కన్నుల ముందు ఎందరు పోలేదమ్మా. ఈ నాటకానికి అంతం ఉన్నది. దీనికి దుఃఖించడం వివేకం కాదు. ఈ వార్త విని శిష్యులు ఎక్కడెక్కడి నుంచో సజ్జన్గఢ్కు చేరుకున్నారు. సమర్థునికి ఏ చింత లేదు.
కానీ శివాజీ వారసుడు సంభాజీ దుర్మార్గుడు. శివాజీతో కలిసి పనిచేసిన వారినెందరినో క్రూరంగా హింసించాడు. ఈ విషయాలు సమర్థుని మనస్సును బాధించేవి. ఆ ఆవేదనతో అతనికి చివరిసారిగా ఒక సందేశాన్ని పంపాడు. శంభు, నీ తండ్రి శివాజీని స్మరించుకో. జీవితం గడ్డిపోచలాంటిది. ఇహపరాలు రెండూ గుణసంపదనలో రాణిస్తాయి. ఆప్తులను వదులుకుంటే కల్పవృక్షం వాడిపోతుంది. సమర్థుడు యోగముద్రను ధరించాడు. చుట్టూ వేల సంఖ్యలో శిష్యులు భగవన్నామాన్ని కీర్తిస్తున్నారు. అందరి గుండెలు ద్రవించిపోతున్నాయి. సమర్థుని కంఠంలో నుంచి శ్రీరామ శ్రీరామ అని 3 సార్లు వినిపించింది. తరువాత సమర్థుని శిరస్సు రాముని పాదాల మీద వాలింది. నేటికి ఆ పరమ భాగవతమూర్తి సమాధి సజ్జనగఢ్లో ఆయన నిలిపిపోయిన దివ్యకాంతులకు సాక్షిగా ఉన్నది. ఆయన బాల్యనామం నారాయణ. మారుతి మందిరాలను, వ్యాయామశాలను కట్టించి భక్తితో పాటు శక్తిని కూడా పెంచుకోమని ప్రబోధించిన యువతను తీర్చిదిద్ది నిరంతర రామధ్యానంతో రామదాసునిగా ప్రసిద్ధి పొందిన సమర్థుడాయన. ఆగండి, ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.